తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం ఉద్యమ భావాజాల వ్యాప్తి చేసిన మహోన్నత దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పై హైదరాబాద్ లో తగిన గౌరవం దక్కడం లేదని చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పునర్జీవనంలో గత 2 దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సామాజిక సంస్థ తెలంగాణ జాగృతి ఈ అంశంపై స్పందించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం ఉద్యమ భావాజాల వ్యాప్తి చేసిన మహోన్నత దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు హైదరాబాద్ లో తగిన గౌరవం దక్కడం లేదని చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పునరుజ్జీవనంలో గత 2 దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సామాజిక సంస్థ తెలంగాణ జాగృతి ఈ అంశంపై స్పందించింది. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ట్యాంక్ బండ్పై జయశంకర్ సార్ కాంస్య విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించడానికి అనుమతినివ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక వివక్షలకు సమస్యలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటై ఏకైక మార్గమని నమ్మి పల్లె పల్లెకు తిరిగే ఉద్యమ ఆవశ్యకతను వివరించిన మహోన్నతుడు జయశంకర్ సార్ అని కవిత కొనియాడారు. వారి స్ఫూర్తితోనే ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ 4 జిల్లా కేంద్రాల్లో జయశంకర్ గారి నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుందని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు గడిచినప్పటికీ ఆ మహానీయుని కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరంలో అధికారికంగా ఏర్పాటు చేసుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2017 జూలైలోనే ఈ విషయమై జాగృతి తరఫున ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని పేర్కొన్నారు. మహానీయులను గౌరవించుకోవడం అంటే మన చరిత్రను మనం గౌరవించుకోవడమేనని, అందుకు జయశంకర్ సార్ విగ్రహం హైదరాబాద్ లో కొలువు తీరటం ఒక చారిత్రక అవసరమని లేఖలో స్పష్టం చేశారు. ట్యాంక్ బండిపై ప్రస్తుతం యుద్ధ ట్యాంకర్ ఉంచిన స్థలానికి పక్కన ఉన్న ప్రాంగణం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహ ఏర్పాటుకు అత్యంత సముచితమైనదిగా తెలంగాణ జాగృతి ప్రతిపాదించింది. ఈ విగ్రహ స్థాపనకు అయ్యే పూర్తి నిధులను ప్రభుత్వ రూపాయి సహాయం లేకుండా తమ సంస్థే పూర్తిగా భరిస్తోందని కవిత స్పష్టం చేశారు. కేవలం విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆ విగ్రహ సరఫరా, పర్యవేక్షణ, గ్రీనరీ నిర్వహణ బాధ్యతలను కూడా తామే చూసుకుంటామని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఇందుకు సంబంధించిన పూర్తి నమూనా ప్లాన్ డాక్యుమెంట్లను కూడా లేఖతో జతపరిచారు. ఈ ఏడాది ఆగస్టు 6న రాబోయే ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి నాటికి విగ్రహ ఏర్పాట్లు పూర్తయ్యేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు అనుమతులు మంజూరు చేయాలంటూ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాద్లో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది.